శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం తెలుసుకుందాం. 2024-25కి ఇది మనం ఈ వీడియోలో మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఈ వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వస్తాయి. అదేవిధంగా ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉన్నది. ఈ రాశి వారికి మనం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం 2024లో గురుడు జన్మస్థానంలో, రాహు లాభంలో, శని రాజ్యస్థానంలో, కేతు పంచమ స్థానంలో ఉన్నారు. వీటి ప్రభావంతో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. వీరిలో చాలా వరకు అన్నీ మనకు తెలుసు అని ఎదుటివారికి సలహాలు ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలా వరకు ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం కూడా వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆగస్టు నెలలో కొంత ఇంటిలో కలహాలు, అనవసరమైన మాటల వల్ల యుద్ధం వాతావరణం ఏర్పడుతుంది. అందుకే కొంత జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా వాహన ప్రమాదాలు కూడా సూచిస్తున్నాయి. అందువల్ల వాహనం నడిపేవారు హెల్మెట్ పెట్టుకోవడం, కారు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఎక్కడికైనా బయలుదేరే ముందు ఆంజనేయ స్వామికి నమస్కరించడం, దుర్గాదేవికి నమస్కరించడం మొదలగునవి చేయాలి. పీజీ చేసే విద్యార్థులకి ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. ముందు కంటే ఎక్కువ చదవాలి. జ్ఞాపక శక్తి కోసం ధ్యానం వంటివి కూడా చేయటం మంచిది. ఉద్యోగాలలో కొంత శ్రమ అధికంగా ఉంటుంది. అధికమైన పని ఉంటుంది. కాదు అనకుండా అన్ని పనులు చేస్తూనే ఉన్నా తగిన గుర్తింపు రాలేదనే బాధ ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని పట్టించుకోకుండా మీ శ్రమ మీరు చేస్తే దీర్ఘకాలికంగా దాని ఫలితం అనేది మీకు ఉంటుంది. ఉన్న స్థలాన్ని వదిలేసే అవకాశం కూడా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వీరికి ఈ సంవత్సరం ఉద్యోగంలో మార్పు, ప్రమోషన్ ద్వారా ఇంకో చోటికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. స్నేహితులతో విందు వినోదాల్లో ఎక్కువ ధనం ఖర్చు చేస్తారు. వీటిని అదుపు చేసుకోవాలి. విదేశాలకు వెళ్ళే వారికి వీసాలు కూడా లభిస్తాయి. వీరికి పరిహారాలు చూసుకుంటే ఆంజనేయ స్వామికి చదువుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, అదేవిధంగా శనీశ్వరుడికి కూడా ఎక్కువ పూజ చేసుకుంటూ ఉంటే వీరికి అధికమైన ఫలితం వస్తుంది. ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్పిన ఫలితాలే కానీ జన్మజాతకంలో అనుకూలంగా ఉండి, గ్రహాలు అనుకూలంగా ఉండి, దశ అంతర్దశ బాగుండి, అష్టకవర్గులు బాగుంటే కనుక ఈ ఫలితాలు సేమ్గా జరగకపోయే అవకాశం ఉండవచ్చు. ఇది సూచన. శ్రీమాత్రే నమః. మరి యొక్క వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.